ఇహలోక సంబంధమైనటువంటి వాటిని గురించి అడిగినంత మాత్రాన సరిపోదు. సొలొమోనుని అడిగినప్పుడు, బాబు ఓకే నీ ప్రార్థనని అంగీకరించాను, ఏం కావాలో కోరుకో అని అంటే ఆయన ఏం అడిగాడు? నేను అడిగిన మాట, నేను రాజుగా ఉన్నాను, రాజుగా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము వివేకము గల మనస్సును దయచే. దేవుడు కూడా అడిగిన దాన్ని చాలా మురిసిపోయాడు. మరొకటి కావాలని చెప్పి నువ్వు అడగలేదు, జ్ఞానం కావాలని అడిగావు కాబట్టి నీకు జ్ఞానముతో పాటు అన్ని ఇస్తున్నాను, తీసుకో. ఐశ్వర్య ఘనతలు, నీ అంత ధనికుడు, నీ అంత జ్ఞానవంతుడు నీకు తర్వాత ఉండడు, నీకు ముందు లేడు, తర్వాత కూడా ఉండడు. అంతటి జ్ఞానాన్ని, అంతటి ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. ఈరోజు నువ్వు అడిగేటువంటి ప్రార్థన అవసరం కూడా నీ జీవితంలో ఎంత మట్టిగా ఆ ఉద్యోగం కొరకు, ఆ బిడ్డల కొరకు, ఆ చిన్నదాని కొరకే దేవుడిని కొంతమంది కన్ఫైన్ చేసుకుంటారు. దేవుడు ఇంతవరకే ఇదే చేస్తాడని చెప్పి. నో, మన దేవుడు నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా చేయగల సమర్థుడు. దేవా అత్యద్భుతమైన రీతిలో నేను వాడుకొని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగిస్తారు. శ్రద్ధగా దేవుని వైపు చూచినప్పుడు దేవుని స్వరమును నువ్వు వినగలుగుతావు.